రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఈపీఏసెట్ పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇవాళ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జేఎన్టీయూలో ఏపీసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఎప్సెట్ను మొత్తం 3,54,803 దరఖాస్తులు వచ్చాయి. ఇక ఈ నెల 7 నుంచి 11 వరకు ఎప్సెట్ పరీక్షలు జరిగాయి. ఈ నెల 7, 8 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహించారు.